దానిని ఒప్పుకున్నప్పుడు ఒప్పుకునే ప్రయత్నం చేయాలి కదండి. ఎందుకు క్లియర్ చేసుకోవాలి. ఆయనకు మనకు మధ్యలో ఉన్న ఇష్యూస్ ఏవైనా ఉన్నట్లయితే మొదటగా క్లియర్ చేసుకోవాలి. అవి క్లియర్ చేసుకున్న తర్వాత జరుగుతున్న సంఘటన వెంటనే సమాధానం వస్తుంది కదా. 20 వచనంలో ఈ ప్రార్థన యొక్క కంక్లూజన్ రాయబడింది అక్కడ. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20 వచనంలో, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా, నేను ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఇలా ప్రార్థన చేస్తున్నాను. నా గురించి, నా పితరుల గురించి, మా పాపాలను ఒప్పుకుంటూ ఆయనకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. అలా చేస్తున్నప్పుడు సమాధానం వచ్చింది కదా. వెంటనే సమాధానం వస్తుంది. మొదటగా మనకు దేవునికి మధ్యలో ఏ విధమైన అడ్డంకులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనకు దేవునికి మధ్యలో ఏ విధమైన అసమాధానం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు నీకు నాకు మనకు ఇంకా సమాధానం రాని స్థితిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆయన ప్రార్థన వినడానికే ఉన్నాడు, సమాధానం ఇవ్వడానికే ఉన్నాడు కదండి. తండ్రి కుమారులను చూసుకోవడానికేగా ఉండేది, కుమార్తెలను చూసుకోవడానికేగా ఉండేది, వాళ్ళ బాగోగులు చూసుకోవడానికే ఉండేది. ఆయనకు ఖచ్చితంగా తెలుసు మనకేం కావాలో, కానీ ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇవ్వడానికి ఇష్టపడడానికంటే ముందుగా మనం ఆయన వద్దకు వెళ్ళాలి. ఆయన వద్దకు వెళ్ళడానికంటే ముందుగా చేయాల్సిన పని ఇది. ఆయనతో మనము సమాధాన స్థితిలోకి రావాలి. అవి ఒప్పుకుంటూ చేస్తూ వెళ్తున్నప్పుడు సమాధానం వెంటనే వచ్చేసింది కదా. ఈ ప్రార్థనను ఒకసారి చదవండి. ఖచ్చితంగా ఏ విధమైన ప్రార్థన దానియేలు గారు చేశారు. ఇది ఒక మోడల్ ప్రేయర్, మనము ఆచరించవలసిన ప్రార్థన. సమాధానము పొందుకోవడానికి, త్వరగా సమాధానం పొందుకోవడానికి అవకాశం ఉన్న ఒక ప్రార్థన మోడల్ని అక్కడ మనం ఖచ్చితంగా చూడవచ్చు. మంచిది. ఇది తర్వాత మీరు ధ్యానం చదువుకునే ప్రయత్నం చేయండి. తర్వాత విషయాలను మనం క్లుప్తంగా ఫాస్ట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ గబ్రియేలు దూత వచ్చేసి సమాధానం తీసుకొని వచ్చి తనతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు 23వ వచనంలో, నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దాన్ని గ్రహించుము. సో సమాధానము అంటే తను చెప్పే ప్రయత్నం గబ్రియేలు దూత చెప్తూ ఉన్నాడు. అయితే ఒక విషయము మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన 70 సంవత్సరాల చెర నుంచి విడిపించబడబోతున్నారు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. 70 సంవత్సరాల చెరలో, అంటే ఈ 70 సంవత్సరాల దాస్యము, దాని వెనక 490 సంవత్సరాల చరిత్ర దాచబడి ఉంది కదండి. మనం గత వారం నేర్చుకున్నాం. 490 సంవత్సరాలు చరిత్రను మనం చూసాం. 70 సంవత్సరాల చెరలోకి ఎందుకు వెళ్ళారు అని అంటే, 490 సంవత్సరాలలో వాళ్ళు చేసిన తప్పులు, పాపాలేంటో మనం చూసాం. ఇప్పుడు ఏ విధంగా చేతనైనను దేవుడు వాళ్ళను విడిపిస్తాడు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయననే వాగ్దానం చేశాడు కాబట్టి 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఆ విషయం మాత్రమే కాదు దానియేలు, తర్వాత జరగబోయే సంగతులను కూడా నేను నీకు చెప్పబోతున్నాను. వాటిని గ్రహించే ప్రయత్నం చేయి. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో కూడా నీకు చెప్పబోయే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో 490 సంవత్సరాల చరిత్ర నీకు తెలుసు. తర్వాత జరగబోయే 490 సంవత్సరాల కార్యాచరణము లేకపోతే ప్రణాళికను కూడా దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు, బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విషయాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యి అని సమాధానము చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక చదవబడిన వాక్య భాగంలో 24వ వచనం నుంచి చూస్తే, 24వ వచనంలో మనకు అక్కడ 6 అంశాలు కనిపిస్తాయి. కొంచెం ఫాస్ట్‌గానే చెప్పే ప్రయత్నం చేస్తాను, శ్రద్ధగా వినండి. తర్వాత మనం చాలా అంశాలు నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి. అక్కడ 6 అంశాలు రాయబడ్డాయి. 24వ వచనంలో, తిరుగుబాటును మాన్పుటకును మొదటిది, పాపమును నివారణ చేయుటకును రెండవది, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును మూడవది, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును 4, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును 5, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును 6.
ఈ 6 అంశాలు నెరవేర్చబడడానికి నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు విధించబడెను అని రాయబడింది. 24వ వచనంలో ఒక 6 అంశాలు మెన్షన్ చేస్తూ ఈ 6 అంశాలు కూడా నెరవేర్చబడాలి. ఈ 6 అంశాలకు ఇవ్వబడిన సమయం ఎంత అంటే 70 వారాలు. కదండి, 70 వారాలు అని అక్కడ మనకు రాయబడింది. కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్‌లో మాతృభాషలో దాన్ని షెబూవ అనే పదాన్ని వాడబడింది అక్కడ. షెబూవ అంటే 70 వీక్స్ ఆఫ్ ఇయర్స్ అని అర్థం. అంటే షెబూవ అంటే వీక్స్ ఆఫ్ ఇయర్స్ అని అర్థం. వారాల సంవత్సరాలు అని అర్థం. వీక్స్ ఆఫ్ ఇయర్స్. 70 వారాలు అని అంటే 70 షెబూవ అంటే అర్థం 70 వారాల సంవత్సరాలు అని అర్థం. ఆ వర్డ్ మాత్రమే కాదు కానీ అనేకమైన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్‌లో కూడా ఇది ఎన్ఐవిలో తీసుకుంటే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్‌లో 77 అని రాయబడింది. 77 అని ఇంగ్లీష్ వర్షన్‌లోనే మనం చూస్తాం. అనేక ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి అక్కడ. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్‌లో 70 సెట్స్ ఆఫ్ 7 అని, ఎన్‌సివిలో న్యూ సెంచురీ వర్షన్‌లో 490 ఇయర్స్ అని డైరెక్ట్‌గానే మెన్షన్ చేయబడింది. అలా మీకు యాంప్లిఫైడ్ వర్షన్‌లో గాని, గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్స్‌లో గాని అనేక ఇంగ్లీష్ వర్షన్స్‌లో డైరెక్ట్‌గానే అక్కడ మెన్షన్ చేయబడింది. 70 ఇయర్స్ ఆఫ్ వీక్స్ ఆఫ్ ఇయర్స్. అంటే 70 ఇంటూ వారానికి ఎన్ని రోజులు? 7 కదండి. 70 ఇంటూ 7. 7 వారాలు అంటే అర్థం ఏంటి అనంటే 70 ఇంటూ 7 490 సంవత్సరాలు. ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ప్రకారం తీసుకుంటే 70 వారాలు అని మనకి ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఒరిజినల్ ట్రాన్స్లేషన్‌లో నుంచి మనము దానిని తీసుకుంటే దాని యొక్క సమయము 490 సంవత్సరాలు. 70 ఇంటూ 7 వారానికి 7 రోజులు కదండి. 70 వారాలు అని అంటే 70 వారానికి 7 రోజులు ఇంటూ 7 490 సంవత్సరాల కాలం. దీనికి ఈ 6 అంశాలు నెరవేర్చబడడానికి 490 సంవత్సరాలు మీకు అంటే జనమునకు పరిశుద్ధ పట్టణానికి సమయము ఇవ్వబడింది. ఈ 6 అంశాలలో కూడా మనం ఒకసారి చూస్తే మొదటి 3 అంశాలు ప్రజల గురించి రాయబడింది కదండి. తిరుగుబాటు మాన్పుటకు, తిరుగుబాటు స్వభావము ఎవరికి ఉంది? ఈ అంశాలన్నీ మనకు తెలుసు. ఎప్పుడు నెరవేర్చబడ్డాయి అని క్లుప్తంగా చెప్తాను. అయితే ఎలా ముందుకు వెళ్ళాలనుకున్నాను కానీ సరే. తిరుగుబాటు మాన్పుటకు, పాపము నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. ఈ 3 అంశాలు కూడా ప్రజలకు సంబంధించింది కదండి. ఈ తిరుగుబాటు స్వభావము ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి మొదలైంది? మనిషికి దేవుని ఆజ్ఞను ధిక్కరించడము, తిరుగుబాటు చేయడము. దీనిని ఏమంటున్నాం మనము అంటే పాపం అంటున్నాం. వ్యతిరేకంగా, దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. ఆజ్ఞ అతిక్రమము పాపము అని అన్నాము. ఆయనకు తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాటు మానుకోవడానికి ఆ పాపం యొక్క స్వభావము లేకపోతే పాపము చేయకుండా ఉండడానికి అది మానిపోవడానికి కొంచెం సమయం ఇవ్వబడింది. అది ఎప్పుడు మానిపోతుంది? లేకపోతే తిరుగుబాటు స్వభావం ఎప్పుడు స్టాప్ అయింది? ఎప్పుడు నెరవేర్చబడింది? ప్రభువైన క్రీస్తు వారిలో ఒకని అవిధేయత వలన పాపం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒకని విధేయత వలన మనం ఏం నేర్చుకున్నాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం కదండి. ఈ పాపము చేయకుండా దేవుడు మనకు ఏ విధంగా జీవించవచ్చు అనే మార్గాన్ని మనకు చూపించాడు. పాపాన్ని మానపడానికి ఈ ప్రవచనం లేకపోతే ఈ అంశము ప్రభువైన క్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయి. ఈ అంశాలన్నీ కూడా క్రీస్తు వారికి సంబంధించినవే. ఎప్పుడు నెరవేర్చబడ్డాయి అంటే క్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయి. అది మానపడానికి, పాపమును నివారణ చేయడానికి, టు మేక్ అన్ ఎండ్ ఆఫ్ సిన్ అని రాయబడింది ఇంగ్లీష్‌లో. అంటే పాపానికి ఎండ్ తీసుకురావాలి. ఇక మళ్ళీ పాపము చేయకుండా ఉండాలి. అయితే ఇది ఈ పాపము చేయకుండా ఉండాలి అని అంటే మనకి మొదటి యోహానులో కూడా చూస్తాం కదా. మొదటి యోహాను 3:9లో ఎవరిలో అయితే ఆయన బీజం ఉంటుందో వారు ఇక పాపము చేయరు, చేయజాలరు. అంటే చేసే అవకాశం లేదు. క్రీస్తు వారిలో మొదటి అంశము, సెకండ్ అంశం కూడా ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడిన తర్వాత ఆయన బీజము. బీజం అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎవరిలో అయితే నివాసం చేస్తాడో వారు ఇక పాపము
చేయజాలరు కదండి. పాపము మానిపోవాలి, ఇంకా ఎండ్ అయిపోవాలి. అది కూడా క్రీస్తు వారిలోనే నెరవేర్చబడింది. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. టు మేక్ రీకన్సిలియేషన్ ఫర్ ఇనిక్విటీ అని రాయబడింది. అంటే రీకన్సిలియేషన్ జరగాలి. అంటే రీకన్సిలియేషన్ అంటే రాజీ అని అర్థం. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీ జరగాలి. వాళ్ళిద్దరికీ పడట్లేదు. వారిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. వారి మధ్యలో రాజీ జరగాలి. సమాధానం రావాలి. ఎవరికి పడట్లేదు? దేవునికి, మనిషికి పడట్ల. దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపం చేస్తూ జీవిస్తున్నాడు. దేవుని దగ్గరికి మనిషి రాలేడు. అయితే వీరికి మధ్యలో సమాధానం కావాలి. సమాధానం లేకపోతే మనిషి నశించిపోతాడు. ఈ సమాధానం ఎలా వస్తుంది? నిత్య నరకానికి వెళ్ళకుండా ఈ సమాధానం ఎలా వస్తుంది? దేవునికి, మనిషికి మధ్యలో మధ్యవర్తిగా ప్రభువైన క్రీస్తు వారు వచ్చారు కదా! ఆయన ద్వారా మాత్రమే ఈ సమాధానం, క్రీస్తు వారిలోనే ఈ అంశం కూడా మనం నెరవేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యుగాంతం వరకు ఇవి డీటెయిల్‌గా యాక్చువల్‌గా నేర్చుకోవాలండి. కాబట్టి మనకు తెలుసు కాబట్టి కొంచెం బ్రీఫ్‌గా మీకు ఐడియా కోసం ఇస్తున్నాను. యుగాంతం వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకు టు టు బ్రింగ్ అన్ ఎవర్‌లాస్టింగ్ రైచియస్‌నెస్, నీతిని తీసుకురావడానికి కదా! నీతి అందులో నివసించును అని మన పేతురులో చూస్తాం. అంటే ఎవర్‌లాస్టింగ్ రైచియస్‌నెస్, నిత్యము నీతి నివసించే ఒక విషయం జరగాలి. అది యుగాంతము వరకు ఉండినట్టి నిత్యత్వంలో నీతి 142 అంటాము. ఆ నీతి శాశ్వతమైనది. ఆయనకు సంబంధించిన నీతి, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు నీతి ఆపాదించబడింది. మనం నీతి యుగాంతము వరకు కూడా అలాగే ఉండాలి. తీర్చబడ్డం. ఈ నీతి అందులో నివసిస్తుంది. ఇది మనం తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే తర్వాత అంశాలు నేర్చుకుంటున్నప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఆల్రెడీ క్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయన్న విషయం మనకు తెలుసు ఇవన్నీ కదండి. అలాగే దర్శనమును, ప్రవచనమును ముద్రించుటకు 5వ అంశంగా టు సీల్ ఆఫ్ ద విజన్ అండ్ ప్రాఫెసీ. అంటే ఈ దర్శనాలు ఏవైతే ఆయనకు ఇవ్వబడ్డాయో అవి ముద్రించుటకు సీల్ చేయాలి. అది రివీల్ చేయకూడదు. సీల్ చేయబడాలి. ఆ విషయం మనకు 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుతాం. 12వ అధ్యాయం 4వ వచనంలో, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు. ఇక్కడ ఏమని రాయబడింది? అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు, సీల్ వేసేది, దీన్ని రివీల్ చేయదు ఇప్పుడే కదా. ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో, ఏవైతే ప్రాఫెసీలు లేకపోతే విజన్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా ముద్రించేసేది, దీన్ని సీల్ చేసి ఇప్పుడే రివీల్ చేయొద్దు. ఇవన్నీ తర్వాత రివీల్ చేయబడతాయి. ఆ సమయం వచ్చినప్పుడు రివీల్ చేయబడతాయి అని మనకు ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆ విషయం కూడా ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం చివరన 10వ వచనంలో, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. ఇవన్నీ రివీల్ చేయబడ్డాయి. ఎప్పుడు? ప్రకటన గ్రంథం రాసినప్పటికీ 99 సంవత్సరాల మధ్యలో. ఇవన్నీ ఇక ముద్రించొద్దు. ఇవన్నీ రివీల్ చేయబడ్డాయి. ఇవన్నీ నెరవేర్చబడాలి. ఆ సమయంలో ఆయనను సీల్ చేయమన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి దానిని ముద్రించొద్దు. అన్ని కూడా రివీల్ చేయబడ్డాయి. అన్ని ప్రకటించబడ్డాయి. ఇప్పుడు అందరికీ దేవుని వాక్యము, అందులో ఉన్న విషయాలు, ప్రవక్తల ప్రవచనాలు కానీ మిగతా విషయాలన్నీ కూడా రివీల్ చేయబడ్డాయి. ఇప్పుడు దానిని ఆధారం చేసుకొని మనం ఎలా జీవిస్తున్నాం, ఇది ప్రాముఖ్యమైన అంశం కదండి. దాని కొరకు తర్వాత అతి పరిశుద్ధ స్థలము అభిషేకించుటకును, టు అనాయింట్ ద మోస్ట్ హోలీ. మోస్ట్ హోలీ అంటే ఇక్కడ మనం క్రీస్తు వారు అభిషక్తుడు అనే మాట చూస్తే, అభిషేకించబడేంత వరకు ఈ 6 అంశాలు కూడా కంప్లీట్‌గా నెరవేర్చబడలేదు కానీ పార్షియల్‌గా నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు పాపం అంతా లేకుండా ఉందా భూమి? ఎండ్ తీసుకురమ్మన్నాడు పాపానికి. పాపం జరగకుండా ఉందా? పాపం జరుగుతూనే ఉంది. పాపం చేస్తూనే ఉన్నారు ఇంకా. క్రైస్తవులైనప్పటికీ పాపంలో జీవిస్తున్నారు. అందుకే ఈ 6 అంశాలు కూడా కంప్లీట్‌గా ఇంకా నెరవేర్చబడలేదు కానీ ఈ అన్ని కూడా క్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడతాయి. ఆయన ఈ లోకంలోకి వచ్చేంత వరకు కదా, అభిషేకించేంత వరకు
ఈ 70 వారాల సమయము ఇవ్వబడింది. ఈ 70 వారాల సమయంలో జరగాల్సిన విషయాల గురించి ఆయన చెప్పాడు. ఈ 6 అంశాలు దానికి సంబంధించి. అయితే కంప్లీట్‌గా ఇంకా ఇవన్నీ నెరవేర్చబడలేదు కానీ, ఒకరోజు ఈ 70 వారాలు అయిపోయే లోపల నెరవేర్చబడతాయి. ఈ 70 వారాలు అయిపోయే లోపుగా ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయి. దీనికి మీకు సమయం ఇవ్వబడింది అని 24వ వచనంలో చెప్తూ, సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మనం ఒక్కొక్కటిగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత. 25వ వచనంలో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఇక్కడ ఈ 70 వారాలను 3 భాగాలుగా చేయబడింది. మనం ఈ 27 వచనాల వరకు చూస్తే 70 వారాలు కూడా 3 భాగాలుగా చేయబడినట్టుగా మనకు అర్థమవుతుంది. 25వ వచనంలోనే అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు. మళ్ళీ 62 7 వారాలు చూస్తున్నాము, 62 వారాలు చూస్తున్నాము. 7 + 62 ఎంత అవుతుంది? 69. ఇంకొక వారం కూడా మిగిలింది కదా! అంటే మొత్తము 3 భాగాలు చేయబడింది ఈ 70 వారాలను. 70 వారాలు అన్నప్పుడల్లా మీరు ఇంటూ 7 ఇయర్స్ వేసుకోవాలి కదా! ఇంటూ 7 వేసుకోవాలి. అంటే 7 వారాలు అనంటే 7 × 7 49 సంవత్సరాలు అని అర్థం. 62 వారాలు అనంటే 62 × 7 483 అనుకుంటా కదా! 483 సంవత్సరాలు అని అర్థం. 7 వారాలు, 62 వారాలు, 1 వారం. ఈ 1 వారం అనేది 27వ వచనంలో కనిపిస్తుంది మనకి. ఈ 70 వారాలను 3 భాగాలుగా చేశారు. 7 వారాలు, 62 వారాలు, 1 వారం. అయితే ఈ 7 వారాలు, 62 వారాలు నెరవేర్చబడడానికి ఇక్కడ సెపరేట్‌గా ఇవ్వబడింది గానీ, యాక్చువల్‌గా దీని మీనింగ్ ఇంగ్లీష్‌లో కరెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ ఏమని రాయబడింది? అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము అని రాయబడింది. తర్వాత ఇంకొక అంశం 62 వారాల గురించి రాయబడింది. కానీ యాక్చువల్‌గా ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో ఏముంటుంది? 25థ్‌లో Know and understand this from the issuing of the decree to restore and rebuild Jerusalem until the anointed one, the ruler comes, there will be 7 sevens and 62 sevens. అంటే 2 కలిపి ఈ విషయాలు జరగడానికి 7 + 62 69 వారాలు పడుతుంది. ఇక్కడ 7 సెపరేట్‌గా 62 సెపరేట్‌గా రాయాలి. కానీ ఈ 2 అంశాలు జరగడానికి ఏం జరగడానికి? యెరూషలేము మరలా కట్టించడానికి, అభిషిక్తుడు రావడానికి. యెరూషలేము కట్టించబడడానికి, అభిషిక్తుడు రావడానికి 7 వారాలు + 62 వారాల సమయం పడుతుంది. అంటే 69 వారాల సమయం పడుతుంది అని దాని యొక్క అర్థం. 7 + 62. దీనిని మళ్ళీ సెపరేట్‌గా చేసుకొని మనం ఒక్కొక్క దాని తర్వాత మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అర్థం అవ్వడానికి అది ఇంగ్లీష్‌లో చదివే ప్రయత్నం చేశారు. ఇక్కడ యెరూషలేము కట్టించబడాలి. అభిషిక్తుడు 25వ వచనంలో అభిషిక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారాలు. ఆయన అంటే ఎవరు అభిషిక్తుడు? క్రీస్తు వారు. క్రీస్తు వారు వచ్చేంత వరకు యెరూషలేము కట్టబడలేదు. యెరూషలేము కట్టబడాలి. ప్లస్ క్రీస్తు వారు రావాలి. కదండి! ఈ యెరూషలేము కట్టబడాలి అనంటే అర్థం ఏంటి? మొదటి మందిరము కూల్చబడింది కదా! మొదటి మందిరం కూల్చబడింది. కానీ మళ్ళీ కట్టబడాలి. కట్టబడిన తర్వాత క్రీస్తు వారు రావాలి. వీటికి 69 వారాల సమయము పడుతుంది అనే విషయాన్ని మనకు జస్ట్ మైండ్‌లో పెట్టుకొని ఉండండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట 26వ వచనంలో ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. ఈ 7 + 62 62 వారాల తర్వాత ఏం జరుగుతుంది? ఈ అభిషిక్తుడు కంప్లీట్‌గా నిర్మూలం చేయబడతాడు. ఎవరు అభిషిక్తుడు? క్రీస్తు వారు. క్రీస్తు వారు నిర్మూలం చేయబడతాడు. మరణిస్తాడు. ఆయన చనిపోతాడు. వచ్చునట్టి రాజు 26వ వచనం వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు.
వారి అంతం హఠాత్తుగా వచ్చును. వచ్చునట్టి రాజు అంటే ఒక రాజు రాబోతున్నాడు. క్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఒక రాజు రాబోతున్నాడు. ఈ రాజు ఏం చేస్తాడు? పవిత్ర పట్టణము, పరిశుద్ధ ఆలయమును నశింప చేస్తాడు. ఎక్కడుంది పరిశుద్ధ పట్టణము, పవిత్ర ఆలయము? పైననేమో మందిరం కట్టబడాలి, లేకపోతే ఒక ఆజ్ఞను చూస్తున్నాము కదా, యెరూషలేం కట్టబడాలి, ఇవన్నీ కట్టబడాలి. కానీ ఇక్కడనేమో కంప్లీట్‌గా అంటే ఆ మందిరం కట్టబడాలి, కట్టబడినది కూల్చివేయబడుతుంది అనే కదా దాని అర్థం. కదండీ! కంప్లీట్‌గా కూల్చిపోయి ఇది మళ్ళీ తర్వాత నేర్చుకుందాం డీటెయిల్‌గా. అది ఎప్పుడు కట్టబడుతుంది, ఏ సమయంలో కట్టబడుతుంది, ఏం కట్టబడుతుంది అన్న విషయాలు మళ్ళీ తర్వాత నేర్చుకుందాం. అయితే అదంతా కూల్చివేయబడుతుంది. క్రీస్తు వారు నిర్మూలన చేయబడతారు, చనిపోతారు, తర్వాత కూల్చివేయబడుతుంది. ఎవరి హయాంలో జరిగిందది? క్రీస్తు శకము 70లో టైటస్ చక్రవర్తి, రోమా చక్రవర్తి అధికారంలో కంప్లీట్‌గా కూల్చివేయబడింది యెరూషలేము. కదండీ! కంప్లీట్‌గా నాశనం చేయబడింది. ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ అధిపతి మరణిస్తాడు. 27వ వచనంలో అతడు ఒక వారమునకు ఎవరు? ఆ అధిపతి కాదు. వచ్చినట్టు అధిపతి కాదు. ఆ అధిపతి హఠాత్తుగా మరణిస్తాడు, చనిపోయాడు. ఈ అతడు అనేది ఇంకొక అతడు. ఆ అతడు ఎవరో మళ్ళీ నేర్చుకుందాం. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని, నైవేద్యమును నిలిపివేయును. హేయమైనవి నిలిచే వరకు నాశనం చేయువాడు వచ్చును. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. ఇక్కడ ఇంకొక వారం కనపడుతుంది కదా! ఏం జరుగుతుంది అంటే ఈ ఒక వారంలో జరిగేది ఒక అతడు అనే అతడు ఒకడు యూదులు ఒక అగ్రిమెంట్‌ని తీసుకొనొస్తాడు. ఒక అండర్‌స్టాండింగ్‌ని తీసుకొనొచ్చి ఒక నిబంధనను చేసుకుంటాడు. అయితే ఈ 7 వారాలకు కదా నిబంధనను స్థిరపరుస్తాడు. అయితే ఈ 7 వారాలు జరుగుతూ ఉన్నప్పుడు, ఈ కాలం జరుగుతూ ఉన్నప్పుడు ఒక విషయం జరుగుతుంది. అర్ధవారమునకు బలి, నైవేద్యము నిలిపివేయును. నిబంధననైతే చేసుకుంటాడు వాళ్ళతో. అగ్రీమెంట్ చేసుకుంటాడు. చేసుకుంటూ ఉన్నప్పుడు అర్ధవారమునకు కదండీ! అర్ధవారము అనంటే 3.5 సంవత్సరాలు. కదా! అర్ధవారం అంటే 3.5 రోజులే గదండీ! ఒక వారం అంటే 7 సంవత్సరాలు. వారం అంటే 7 సంవత్సరాలు. అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అయినప్పుడు బలి, నైవేద్యము ఆగిపోతుంది. ఆపివేస్తాడు. బలిని, నైవేద్యమును నిలిపివేయును. అంటే అర్థం ఏమవుతుంది? ఈ బలి, నైవేద్యాలు ఎక్కడ జరుగుతాయి? బలులు, నైవేద్యాలు ఎక్కడ అర్పిస్తాం? మందిరంలోనే. కానీ పై వచనంలో చూసినప్పుడు మందిరము కంప్లీట్‌గా కూల్చివేయబడుతుంది అక్కడ. కదండీ! ఒక వచ్చినట్టి రాజు, ఒక వ్యక్తి వచ్చాడు. టైటస్ వచ్చాడు. మందిరాన్ని కంప్లీట్‌గా కూల్చివేశాడు. నాశనం చేశాడు. ఇక ఏమి లేదు. క్రీస్తు వారు చనిపోయారు. మందిరం కూల్చివేయబడింది 70లో. అక్కడ మందిరం లేదిక. కానీ ఇక్కడ 27వ వచనం వచ్చేసరికి బలి, నైవేద్యమును నిలిపివేయును అని రాయబడింది. అంటే అర్థం ఏమవుతుంది? బలి, నైవేద్యం ఎక్కడ జరగాలి? మందిరంలో జరగాలి. అంటే ఈ వచనం వచ్చేసరికి ఈ 70 వారము జరుగుతున్నప్పుడు, ఈ ఒక్క వారం ఏదైతే చివర్లో ఉందో ఇది జరుగుతున్నప్పుడు మందిరము కట్టబడి ఉండాలనే కదా అర్థం. ఈ మందిరం కట్టబడి ఉండాలి. ఆ కట్టబడుతున్న ఆ మందిరం అప్పుడు ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్ అంటే బలులు, నైవేద్యాలు కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల సమయంలో బలులు, నైవేద్యాలు ఆగిపోతాయి. అంతే కదండీ! పైన మందిరం లేదు. కిందకొచ్చేసరికి మందిరం కనిపిస్తుంది. పైన కంప్లీట్‌గా నాశనం చేయబడింది. కిందకొచ్చేసరికి బలి, నైవేద్యాలు ఆగిపోతాయి అని అంటున్నాడు. ఒక వారంలో. అంటే 3.5 సంవత్సరాల మధ్యలో. అంటే మందిరం కట్టబడాలి. ఆ మందిరం కట్టబడిన తర్వాత 3.5 సంవత్సరాలకు బలి, నైవేద్యము ఆగిపోతాయి. కదా! అది జరుగుతుంది. తర్వాత హేయమైన వస్తువు వచ్చేది. తర్వాత మనకు మత్తయి సువార్తలు కూడా 24 అధ్యాయంలో చూస్తాం. దానియేలు ప్రవచనం ప్రకారము హేయ వస్తువు వచ్చి కూర్చుంటుందని క్రీస్తు వారే అక్కడ అక్కడ ఆయన చెప్తాడు శిష్యులతో. అప్పుడు జరుగుతున్న సంఘటన నాశనము చేయువాడు వచ్చును. నాశనం చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు
ఈలాగున జరుగును. ఇది కంటి నాశనం ఎవడైతే అతడు అనేవాడునో నాశనం అయ్యేంత వరకు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. ఈ 7 సంవత్సరాలలో జరిగే పరిస్థితి అది. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది 69 సంవత్సరాల కాలము జరిగిపోయింది. ఎప్పుడైపోయింది? క్రీస్తు శకము 70లోనే 69 వారాల సమయము అయిపోయింది. ఇక ఒక వారము ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఈ వారములో ఏదైతే 27వ వచనంలో రాయబడిందో అది మొదలవ్వాలి. అంటే 69 వారాలకు ఒక వారానికి మధ్యలో చాలా గ్యాప్‌ను చూస్తున్నాం మనం. కదండీ! బలి నైవేద్యం అంటే మందిరం కట్టబడాలి. రెండవ మందిరం కూల్చబడింది. మూడవ మందిరం కట్టబడాలి. ఈ మందిరం కట్టబడడానికి అంటే ఈ వారం మొదలవ్వడానికి 69 వారాలు కంప్లీట్ చేయబడిన తరువాత జరిగిన సంఘటనలను ఒక్కసారి చూసుకుంటే చాలా గ్యాప్ ఉందక్కడ. 70 సంవత్సరాలు క్రీస్తు శకం 70 నుంచి ఇప్పటి వరకు మనము గమనించినట్లయితే ఏం అర్థమవుతుంది? ఈ మధ్యలో జరిగినదే సంఘ చరిత్ర. కదండీ! సంఘ స్థాపన. ఇది మనకు అర్థమవ్వాలి. క్రీస్తు వారు సంఘాన్ని స్థాపించడానికి ఈ సమయాన్ని తీసుకున్నాడు. ఎందుకు? అందరూ రక్షించబడాలి. అంత మాత్రమే కాదు. ఏవైతే మొదటి 24వ వచనంలో మనం చూసామో ఇవన్నీ కూడా కంప్లీట్‌గా నెరవేర్చబడాలి. అన్నీ కూడా పార్షియల్‌గా కాదు, కంప్లీట్‌గా నెరవేర్చబడాలి. ఎవరెవరి జీవితాల్లో నెరవేర్చబడాలి? ఎవరు ఆయన ప్రజలు? అన్యులు ప్లస్ యూదులు. అందరూ రక్షించబడాలి. అందరికీ అవకాశం ఇవ్వబడింది. కంప్లీట్‌గా పాపం అనేది లేని ఒక రాజ్యం స్థాపించబడాలి. అన్నిటికి ఈ ప్రవచనం ఏదైతే 24వ వచనం ఇవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేయబడాలి. ఇది నెరవేర్చబడాలి అనంటే యూదులు రక్షించబడ్డారా? రక్షించబడల. తర్వాత అన్యులు రక్షించబడ్డారా? రక్షించబడల. వీళ్ళందరినీ రక్షించుకోవడానికే ఆయన ఈ గ్యాప్‌ను తీసుకున్నాడు. మధ్యలో ఇంకా మొదలవ్వకుండా మనకు తెలీదు. మరి ఇంకా మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి కాబట్టి మనం సడెన్‌గా సర్ప్రైజ్ అవ్వకుండా అది మరి 70 వారం మొదలైందా? లేదా? అనే విషయాన్ని కూడా మనం రానున్న దినాలలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ గ్యాప్ సంఘము ఏర్పాటు చేయబడడానికి. సంఘము రక్షించబడాలి. అందరూ రక్షించబడాలి. కదా! అన్యులు రక్షించబడాలి. యూదులు రక్షించబడాలి. అందుకనే దేవుడు ఎవరూ నశించిపోవుట ఆయన చిత్తము కాదు కాబట్టి ఈ గ్యాప్‌ని తీసుకొని అందరిని రక్షణలోకి నడిపిస్తున్నాడు. కొంతవరకు యూదులకు కఠిన మనస్సు కలిగింది. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, మన కొరకే. అది రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అలా ఉన్నారు కాబట్టే మనం రక్షించబడ్డాము. పిలిచిన వారు అపాత్రులు కాబట్టే మనం రక్షించబడ్డాము. ఆయన మనల్ని రక్షించుకుంటున్నాడు. అదే విధంగా యూదులను కూడా రక్షించడానికి వాళ్ళకు కూడా ఒక సమయం ఇవ్వబడింది. అందుకనే ఈ గ్యాప్‌ను ఆయన తీసుకున్నాడు. ఆ గ్యాప్‌లోనే సంఘము అనేది ఏర్పాటు చేయబడింది. ఈ సంఘము ద్వారా దేవుడు అనేక కార్యక్రమాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కదండీ! అయితే ఈ 70 వారాలలో 70వ వారంలో ఏం జరుగుతుంది అని అనేకమైన డాక్ట్రిన్స్ ఉన్నాయి. అనవసరంగా వాటి గురించి మీరు కంగారు పడకండి. ఇది డీప్‌గా వెళ్లి మీరు నాలెడ్జ్ తెచ్చుకొని అప్పుడేమవుతుంది దాని గురించి అస్సలు ఏమి గాబరా పడాల్సిన అవసరం లేదు. కేవలము మనము తెలుసుకోవడానికి మాత్రమే ఈ విషయాలు చెప్తున్నాను. ఈ 70 వారంలో కూడా డిఫరెంట్ డాక్ట్రిన్స్ వస్తున్నాయి. అంటే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది? ఈ 70 వారంలో ఏం జరుగుతుంది? ఎప్పుడు మొదలవుతుంది? 3.5 సంవత్సరాలు అంటే ఏంటి? ఆ 3.5 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది? అంటే డిఫరెంట్ డాక్ట్రిన్స్ మనం చూస్తాం. సంఘము ముందుగానే ఎత్తబడుతుంది అని. అంటే ప్రీ ట్రిబులేషన్ అంటున్నాం. శ్రమలు రావడానికంటే ముందుగానే ఎత్తబడుతుంది. లేకపోతే సంఘము మధ్యలో మిడ్ ట్రిబులేషన్ అంటాం. 3.5 సంవత్సరాల కాలంలో సంఘం ఎత్తబడుతుంది. మిడ్ ట్రిబులేషన్ అంటున్నాం. పోస్ట్ ట్రిబులేషన్ అంటున్నాం. అంటే 7 సంవత్సరాల వరకు కూడా సంఘము శ్రమల గుండా వెళ్తుంది. ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. సో, ఈ డాక్ట్రిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వలన మీరు అనవసరంగా కాపరా పడవద్దు. ఏది నిజమో ఆ జ్ఞానం సంపాదించుకొని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దాని వలన కంగారు పడాల్సిన అవసరం లేదు.
అయితే మనం ఒకటి గమనించాలి, ఒకటి అర్థం చేసుకోవాలి. క్రీస్తు వారు రాబోతున్నారు. అదొక్కటి మైండ్‌లో పెట్టుకుంటే చాలు. ఆయన మళ్ళీ వస్తున్నాడు. సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఎప్పుడు తీసుకొని వెళ్తాడు? ముందునా? మధ్యలోనా? తర్వాతనా? నేను శ్రమల గుండా వెళ్ళాలా? ఇవన్నీ అవసరం. ఎప్పుడు సిద్ధంగా ఉన్న వారికి ఇవన్నీ అవసరం లా. ఎప్పుడు సిద్ధంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అది చెప్పిన కానీ దాని నుంచి మాత్రము మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ ట్రిబులేషన్ వచ్చినా, సంఘం ముందు ఎత్తబడినా, మధ్యలో ఎత్తబడినా, తర్వాత ఎత్తబడినా, ఎత్తబడడం అయితే జరుగుతుంది కదా! క్రీస్తు వారు సంఘాన్నయితే తీసుకొని పోతారు గదా! ఎవరిని తీసుకొని పోతాడు? సిద్ధపడిన వాళ్ళని. సిద్ధపడకుండానే ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్తాడా? నేను ఈ ము అయ్యో! ఎత్తబడిన తర్వాత నేను ఒక నెక్స్ట్ వీకో లేకపోతే నెక్స్ట్ ఇయరో నేను సిద్ధపడదాం అనుకున్నాను అన్నంత మాత్రాన విడిచిపెట్టబడతాం. అందుకని ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. 69 వారాలు గడిచి చాలా సమయం అయిపోయింది. ఈ వారము ఎప్పుడు మొదలవుతుందో మనకు తెలీదు. మొదలయిందంటే మాత్రం 7 సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. అందుకనే భయం వేయాలి మనకి. సిద్ధపాటు కలిగిన ఆత్మీయ జీవితం. ఈ లేఖనాలను గ్రహించినప్పుడు, ఈ ప్రవచనాలను గ్రహించినప్పుడు, లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. సమయము లేదు. సమయము మించిపోయింది. అది మొదలవ్వబోతుందంటే మనకు యెరూషలేములో జరుగుతున్న యెరూషలేములో జరుగుతున్న విషయాలన్నీ ఒకసారి గమనించినట్లయితే ఇజ్రాయెల్ ఏమేం జరుగుతుందో ఒకసారి మీరు యూట్యూబ్‌లో కొట్టి చూడండి. మందిరం కట్టబడుతుంది, కట్టబడుతుందని కొంతమంది ఎక్కడ కట్టబడుతుంది ఇవన్నీ జరుగుతున్నాయి. కట్టబడడం మొదలైందంటే మనకు సమయం లేదు. ఇవన్నీ ఆలోచన చేసుకొని ఎప్పుడు సిద్ధపాటు కలిగిన జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన ఆత్మీయ జీవితం ఏంటో మనకు తెలుసు. మనం ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నామో మనకు తెలుసు. కదండీ! దేవునికి ఖచ్చితంగా తెలుసు. అందుకని ఎవరంతకు వారము సిద్ధపాటు కలిగిన జీవితం జీవించే ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తమైతే ఇంకా కొంచెం డీటెయిల్‌గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే వారం. ఆమేన్. థాంక్ యూ సిస్టర్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు మనకు దించినటువంటి పాస్టర్ జేమ్స్ గారికి మరోసారి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వందనాలు సార్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనం విన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయాల్లో నింపుకొని తెలుసుకున్న ప్రతి విషయాన్ని అప్పుడప్పుడు మనం నెమరు వేసుకుంటూ మన దైనందినటువంటి జీవితంలో ముందుకు కొనసాగుతాం. బైబిల్లో చాలా నిగూఢమైనటువంటి సత్యాలు దాగి ఉన్నాయి. ఒక్కొక్క వాక్యంలో దానిలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని ఒక్కొక్కరు చాలా అద్భుతకరంగా దేవుని యొక్క జ్ఞానంతో అర్థం చేసుకుని ఆ యొక్క లేఖనాలను వివరిస్తూ ఉంటారు. అట్టి జ్ఞానం దేవుడు వారికి దయచేశాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. కావున వింటున్నటువంటి మనమందరం కూడా ఆ యొక్క లేఖనాలను గ్రహించుకుని వాటిలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించి వాటిని మన యొక్క దైనందినటువంటి జీవితాల్లో మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మనం అలాగనే గుర్తుంచుకోవాల్సిందిగా దేవుని నామంలో తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క చెప్పబడినటువంటి వాక్యం మన హృదయాల్లో నీరు కట్టి ఫలించులాగున మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ భాస్కర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. వందనాలు సార్. సిస్టర్ ప్రార్థించండి. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవంగలంటే యేసుక్రీస్తు ప్రభువా, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని మార్చిన గొప్ప తండ్రి,